ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో దారుణాతి దారుణంగా ఏ ఒక్క వర్గానికి కూడా ఏ ఒక్క మేలు కూడా చేయలేని విధంగా ఒక అసమర్థుడు, ఒక పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి అని మనం అందరం కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే ఆయన ఎక్కడా డొల్లతనంతో కూడినటువంటి ఆ మేనిఫెస్టో చూస్తే, నిన్నైతే వైసీపీ అభిమానులుగా ఉన్నటువంటి ఎస్సీ సోదరుల వీడియోలు కూడా నేను కొన్ని చూశాను. ఎస్సీ వర్గాలను పూర్తిగా విస్మరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించాలని చెప్పి ఎవరైతే ఎస్సీ వర్గాలను ఓటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారో అటువంటి ఎస్సీ వర్గాల ప్రజలే, ముఖ్యంగా యువతే ఈరోజు ఎన్డీఏని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి వీడియోలు పెడతా ఉంటే, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. దానికన్నా ముందుగా మరి జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా మరి పనిచేసినటువంటి పెద్దలు మాతృ సమానరాలు తోట సీతారామకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సీనియారిటీని కానీ వారి యొక్క సేవలను కానీ గుర్తించి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడమే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 15 నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులుగా నియమించినటువంటి సందర్భంలో ముందుగా మేడం సీతారామకృష్ణ గారిని అభినందిస్తూ, అలాగే ఈ పదవినిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, జగన్ యొక్క మేనిఫెస్టో చూసిన ఏ ఒక్కరు కూడా రేపు పొద్దున జగన్కి ఓటేసే పరిస్థితి లేదన్న వాస్తవం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మనం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే 8 లక్షల మంది కూడా ఇవ్వలేనటువంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు ఫీజు రియంబర్స్మెంట్లో. అలాగే అన్నా క్యాంటీన్లు పెట్టి 7.5 కోట్ల మందికి భోజనాలు పెట్టిన అన్నా క్యాంటీన్ని ఒక్క సంతకంతో రద్దు చేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి అట్లాగే కాకుండా ఏ ఒక్క వర్గం కూడా ఎస్సీల్లో కూడా, అలాగే మామూలు సామాన్య జీవిత ప్రజలందరికీ కూడా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి, అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ కూడా కంట్రోల్లో లేకుండా ఆక్వా రైతులను కానీ, వరి పండించే రైతులను కానీ, ఉద్యోగస్తులను కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరు కూడా ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరు కూడా సంతృప్తిగా లేనటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో రేపు మే 13వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి ఈ ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎవరు పోటీ చేసిన నియోజకవర్గం వారందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మంత్ ఏదైతే పెన్షన్ల దగ్గర ఒక నాటకం ఆడాడో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల మేరకు వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వద్దని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఏదో చేసేసి ఈ యొక్క పెన్షన్లు మీ ఇంటికి వద్దకు రాకుండా కుట్ర పన్నారని చెప్పి ఒక ప్రయత్నం చేశాడో, ఆ కుట్రలన్నీ కూడా ప్రజలందరూ కూడా గ్రహించారు. తెలుగుదేశం పార్టీగా మేం కానీ, ఎన్డీఏగా మేం కానీ రేపు వచ్చే నెల మే నెల పెన్షన్ అంతా కూడా ఖచ్చితంగా ఎవరి ఇంటి వద్దకు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు ఖచ్చితంగా చేయాలని చెప్పి ఎన్డీఏ తరఫున మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ నెల కూడా, మే నెల కూడా 2-3 రోజులు 4 రోజులు ప్రజలను ఇబ్బంది పెట్టేసి, ఈ ఇబ్బందులకు కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ప్రజలను మోసగించే ప్రయత్నం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్నీతిని ప్రజలందరూ కూడా గ్రహించారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వృద్ధులు అవనండి, వితంతులు అవనండి, ఇంటి నుంచి బయటికి రానివ్వడం, అందరూ ఎవరైతే ఇదివరకు ఇళ్లకు వెళ్ళారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్లకు వెళ్ళి పెన్షన్ ఇచ్చే బాధ్యత ఎన్నికల కమిషన్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, ఎందుకంటే స్వర్ణాంధ్రప్రదేశ్ మనం సాధించుకోవాలంటే చంద్రబాబును మనం రప్పిద్దాం. అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను రక్షించాలంటే చంద్రబాబుని మనం అంతా కూడా రప్పిద్దాం. అలాగే అన్ని విధాలుగా కూడా వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలంటే చంద్రబాబుని రప్పిద్దామనే విధంగా మేమంతా కూడా ఎన్డీఏలో, ముఖ్యంగా మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల పరిశీలకుల గారికి ఇక్కడికి వచ్చినటువంటి తోట సీతారామకృష్ణ గారి సమక్షంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు గారు, ఏలూరు బడేటి రాధాకృష్ణ గారు చంటి గారు, దెందులూరు చింతమనేని ప్రభాకర్ గారు, అలాగే మరి కైకులూరు కామినేని శ్రీనివాసరావు గారు, నూజివీడు కొలుసు పార్థసారథి గారు, చింతలపూడి సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే పోలవరం
చిర్రి బాలరాజు గారు. ఎవరైతే మా 3 పార్టీల తరఫున పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో, అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సోదరులు పుట్టా మహేష్ యాదవ్ గారిని సైకిల్ గుర్తు మీద, జనసేన అయితే గాజు గ్లాస్ గుర్తు మీద, బీజేపీ అయితే కమలం పువ్వు గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ అయితే సైకిల్ గుర్తు మీద ఓట్లేసి ఎంపీని ఎమ్మెల్యేని అందరినీ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ ఎందుకంటే దాదాపుగా 15-16 సంవత్సరాలు ఇక్కడ పత్రికా మిత్రులు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. ఏలూరు మీ అందరితోటి నాకు చాలా అనుబంధం ఉంది. 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలుగా. మీరంతా కూడా ఎంతో చాలా చక్కగా మా అందరికీ సహకరించి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతో సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి మన ఏలూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు గన్నా ఆంజనేయులు గారికి, మనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి చంటి గారు, రాధాకృష్ణ గారు, చంటి గారు అంటే అందరికీ తెలుసు అనుకుంటా, చంటి గారికి మరి ప్రత్యేకించి నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంగా ఏ పరిస్థితిలో పాలన చేసిందో. ఆయన రావటం ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ప్రజావేదిక ఏదైతే ఉందో ప్రజలు పరిపాలించే వేదిక, ప్రజల కోసం కట్టిన వేదికని కూలగొట్టి వాళ్ళు అడుగు పెట్టారు పరిపాలనలో. ఈ 5 సంవత్సరాల కాలంగా మరి రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తం చేసేసారు. ఏ వ్యవస్థ, రాజధాని లేదు, పోలవరం లేదు, అలా చెప్పుకుంటూ పోతే ఒక చరిత్ర, వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీది ఒక చరిత్ర అవుతుంది. చరిత్ర ఎందుకంటే అంత దారుణమైన పరిపాలన చేశారు. ప్రతి వ్యవస్థ కూడా మరి మన ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. మనం ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది, ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు మరి విడిపోయిన జిల్లా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా ఆయనకి ఏవైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని ఆయనకి అధికారం ఇవ్వటం, 5 సంవత్సరాలు కూడా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మరి ఎంతో అప్పులతో మన రాష్ట్రాన్ని మనం బయటపడ్డప్పటికీ కూడా ఆయన ఒక విజన్ గల నాయకుడిగా రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టారు. మనందరికీ తెలుసు, పోలవరం కావచ్చు, 70% పోలవరం చేశారు, ఎన్నో ప్రాజెక్టులు చేశారు. అదేవిధంగా రాజధాని దాదాపు 35,000 ఎకరాలు రాజధాని కోసం ఏర్పాటు చేయటం మనందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఈ రోజున ఆ పరిస్థితులు ఎక్కడ 5 సంవత్సరాల కాలంగా మరి మన గన్నాంజనేయులు గారు చెప్పినట్టుగా ప్రతి వ్యవస్థ కూడా మరి ఈ రోజున లేదు మన రాష్ట్రంలో. ఈ పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో అప్పుడు పెట్టడం ఏంటంటే అది పంచరత్నాల ఏదో నవరత్నాలు అనే ఒక పేరుతో పెట్టడం జరిగింది. ఆ నవరత్నాలు అనేవి మరి ఎవరికి ఎంత అందుబాటులోకి వచ్చినాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇద్దరు ఎంతమంది బిడ్డలు ఉన్నా వాళ్ళకి అమ్మ ఒడి వేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కడికి చదువుకుంటాకి ఇవ్వటం అనే పరిస్థితి మనం చూసాం. ఈరోజు మళ్ళీ అధికారంలో రావాలని ఒక ఆతృతతో మరి మేనిఫెస్టో కూడా దాదాపుగా చాలా దారుణంగా, ఎందుకంటే ఎస్సీ సోదరులు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మనకు తెలిసి ఒక మేనిఫెస్టో ఒక పార్టీ నుంచి వస్తుందంటే చాలా అమ్మో ఏదో వస్తుంది, మనకు ముందు చాలా మంచి జరుగుతుంది, మన కార్యకర్తలో మంచి హుషారు వస్తుంది అనేది ఉంటుంది. కానీ నిన్న మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియా కావచ్చు ఏదైనా చూడొచ్చు, చాలా మరి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ పార్టీ ఏమైనా కొంత ప్రజల్లో ఉన్నా అది పూర్తిగా నిన్నటితో పోయింది. అది ఎందుకంటే దాదాపుగా ఎవరైతే ఇప్పుడు పెన్షన్ తీసుకోండి, దాదాపుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేయటం ఆయన ముఖ్యమంత్రి కాగానే అనేది మనం అందరం చూసాం. అదేవిధంగా ఆయన ఇంకో నిర్ణయం కూడా చేశారు. ఈ 3 నెలలు ఏదైతే ఉందో ఏప్రిల్ మే అంతే కదా, 3 నెలలు కలిపి 3,000 4,000 మొత్తం 7,000 ఒకేసారి ఇచ్చే విధంగా ఏప్రిల్లో ఒక నిర్ణయం చేయడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి కాగానే. మరి ఇదేమీ లేకుండా దాదాపు 2 సంవత్సరాల తర్వాత 250 రూపాయలు పెంచుతానని చెప్పడం జరిగింది. దాదాపు అది ఇంకొక నిర్ణయం ఏంటంటే ప్రతి 1వ తారీఖుకి 1 తారీఖుకి ప్రతి పేదవాడికి అరగదగలేని ప్రతి పెన్షన్దారికి కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి అని ఒక ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకంటే గత నెలలో మనం చూసాం కదండి, నెలలో జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మన చంద్రబాబు నాయుడు గారి మీద కానీ
లేనిపోని అబాండాలు వేసి వేళే పెన్షన్ ఇవ్వనివ్వట్లేదు, మేము ఇస్తామన్నది ఒక రూమర్ లేవదీశారు. కానీ వాళ్ళే అబాస్ అయ్యారు తర్వాత, అది అందరికీ తెలుసు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయడం జరిగింది. ఈసారి కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ ద్వారా ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా అనేసి 1వ తారీఖుని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మన చంటి గారు తెలుగుదేశం పార్టీ సైకిళ్ళు, అలాగే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ గారు సైకిల్ గుర్తు, ఆయన కూడా ఎంపీగా సైకిల్ గుర్తు. చాలా సంతోషం. ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పుడు మా పశ్చిమ గోదావరి తీసుకోండి, దాదాపుగా భీమవరం అంటే జనసేన, ఎంపీ కూడా బీజేపీ వచ్చింది. అంటే సైకిల్ గుర్తు అనేది దాదాపు అక్కడ 2-3 చోట్ల సైకిల్ గుర్తు. ఎందుకంటే మన జనసేన నరసాపురం, భీమవరం, అలాగే తాడేపల్లిగూడెం కూడా జనసేన ఉంది. అది ఎందుకంటే ఇది ఎవరైతే తెలుగుదేశం బట్టి అభిమానులు ఉంటారో వాళ్ళకు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఏమైనప్పటికీ కూడా మన రాష్ట్రం కోసం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి ఆలోచన చేసి నాయకులందరూ కూడా, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ 3 కూటమితో పొత్తు కుదుర్చుకుని రాష్ట్రం కోసం మంచి పరిపాలన అందివ్వాలని ఈ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకున్న నాయకులకి అనుగుణంగా మనం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు మమేకమైన చాలా చోట్ల చూశాను. నిన్న నిర్దోలు వెళ్ళడం జరిగింది. అక్కడ కందులు దుర్గేష్ గారు జనసేన నుంచి చేస్తున్నారు. ఎవరైతే మన మరి ఎక్స్ఎమ్మెల్యే మా శేషారావు, ఏమైందంటే ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి, ఏదేమైనప్పటికీ కూడా కమిట్మెంట్ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలంటే మనం అందరం పని చేయాలి. ఒక కూటమి అభ్యర్థి, జనసేన అభ్యర్థిగా ఉన్న కూటమి అభ్యర్థిని మనం నెగ్గించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా మేము చూస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు మమేకై పనిచేస్తున్నారు. దాదాపుగా మన అందరం కూడా, అలాగే మన ఏలూరులో కూడా చంటి గారు, బడేడు బుజ్జి తర్వాత చంటి గారు వచ్చారు. ఆయన తప్పనిసరిగా మంచి మెజార్టీ ఇచ్చి, అదేవిధంగా అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న పుట్ట మహేష్ గారు కూడా మంచి మెజార్టీ ఇచ్చి, అలాగే 7 నియోజకవర్గాలనే చెప్పారు ఆయన, మా జిల్లా అధ్యక్షులు పార్లమెంట్. కానీ 15, ఎందుకంటే 15 గతంలో నెగ్గాం మనం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. అలాగే 15 కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన క్యాండిడేట్లు కావచ్చు, మంచి మెజార్టీతో నెగ్గి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి మేమందరం కూడా గిఫ్ట్ ఇవ్వాలని మేమందరం కూడా అనుకుంటున్నాం. తప్పనిసరిగా మంచి మెజార్టీ ఇచ్చి నాయకులందరినీ, క్యాండిడేట్లు ఎవరైతే వాళ్ళందరికీ కూడా మేమందరం సపోర్ట్ చేసి ప్రతి ఒక్క కార్యకర్త ఇందులో మమేకం పనిచేసి పార్టీని బ్రహ్మాండంగా ఈ రోజున ఉమ్మడి జిల్లాలో నెగ్గించుకుంటామని, అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో మమేకం పనిచేయాలని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు, మీరందరూ ఇంత అభిమానంగా మరి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యంగా మరి ఏదైతే పోలిట్ బ్యూరోలోకి మా మాజీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నందుకు మరి ఆయన్ని అభినందిస్తూ ఈవిడికి స్వాగతాంజలి చెప్తున్నాం అందరూ కూడా. అలాగే మరి జిల్లా అధ్యక్షులు గన్నాంజనేయులు గారు మరి చిన్న జిల్లా కాబట్టి 7 అడిగారు, ఆయన ఉమ్మడి జిల్లాగా అడగాలి. 7 నియోజకవర్గాలు అడిగి మిగతా 7 నియోజకవర్గాలు 15 నియోజకవర్గాలు కూడా గెలిపించవలసిన బాధ్యత ప్రజలందరి మీద కూడా ఉంది. ప్రజలు అదేవిధంగా మమేకమై పనిచేస్తున్నారు. ఏదైతే మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేశారో, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినప్పుడు 6 నెలల ముందు ప్రజల పట్ల బాధ్యత వహించి ప్రజల మేలు కోరి సూపర్ 6 పథకాలను పెట్టి ప్రజలకు ఏ విధంగా మేలు కోరుతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా వివరించడం జరిగింది. ప్రతి ఒక్కటి పేదవాడి కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి వరకు ఏ విధమైన మేలు జరుగుద్ది అనేది, దాంట్లో ప్రతి ఒక్కరికి ఏ పథకం వస్తుంది అనేది ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఇప్పుడు అన్నిసార్లు 6 నెలల నుంచి మా మేనిఫెస్టో వచ్చినప్పటికీ కూడా, మరి 6 నెలల నుంచి ఆలోచించుకున్నప్పటికీ కూడా ఏదో అమూల్ బాయ్ లాగా నేను మేడే నొక్కుతాను, నేను అప్పే తెస్తాను, ప్రజలు ఈ విధంగానే ఉన్నస్తానని మళ్ళీ అదే మేనిఫెస్టో, పాత చింతకాయ పచ్చడిలాగా చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికి ఎక్కడికి తీసుకెళ్లాడు, రేపొద్దున కూడా ఇంకెక్కడికో తీసుకెళ్తానికి వాళ్ళు దోచుకోవడానికే కానీ మేనిఫెస్టో ప్రజలకు అవసరం లేదు, ప్రజల పట్ల మాకు బాధ్యత ఏమీ లేదు అనేది చెప్పడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టో నిన్న మా
చంద్రబాబు నాయుడు గారు సిక్సర్ కొడితే ఈయన డెక్అవుట్ అయిపోయాడు అనేది ప్రజలందరూ కూడా చూశారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక ప్రజలు విశ్వసించరు. రేపు రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి ఓటేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాగే ఇంకొక నెల రేపొద్దున ఏదైతే మే నెల 1 తారీఖున పెన్షన్లు ఇవ్వాల్సింది ఉందో, ఏప్రిల్ నెలలో ఏ విధంగా చేశారో మే నెలలో కూడా ఇంకొక 2 రోజులు అదనంగా చేసి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టుగా మా నోటీసులోకి వచ్చింది. ఏదైతే ప్రజలకి 1వ తారీఖునే అందరికీ కూడా ఇంటి వద్దే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తూ మెమరాండం ఇచ్చిందో, టీచర్లు కానీ, రెవెన్యూ సిబ్బందిని కానీ, మున్సిపాలిటీ సిబ్బందిని కానీ అనేక మందికి ఎలక్షన్ డ్యూటీలు ఎంతమంది వేశారో అందరి చేత ఒక్క రోజులో పెన్షన్లు ఇచ్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము అందరిని కూడా కోరడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరితో ఇప్పిస్తామనేది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏమీ ఇవ్వటం జరగలేదు. ఇవాళ కూడా ఎలక్షన్ కమిషనర్ చివాట్లు పెట్టాడు. 2 రోజులు ఉండేప్పటికీ కూడా 2 రోజుల్లో మేము విధంగా చేస్తామనేది అంటే ఖజానా ఖాళీగా పెట్టినట్టున్నారు. ప్రజలను ఇబ్బంది పెడతానికి ఆ విధంగా చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. లోగడ ఏప్రిల్ 1లో చేసినా, రేపు మే 1లో చేసినా అది పూర్తిగా వైసీపీ బాధ్యతే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరే 1వ తారీఖున అందజేస్తామనే సంగతి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఉద్యోగస్తులకు కానీ వీళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖునే జీతాలు తెలుగుదేశం పార్టీలో అందించబోతుంది. వీళ్ళు ఏదైతే వైసీపీ ప్రభుత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద నెపం నిందాలను చూస్తున్నారో అవి ఏమి ప్రజల చెల్లువన్నట్టుగా ప్రజలందరూ కూడా ఇవాళ అందరూ కూడా మమేకమై రోడ్ల మీద మేము ఏదైతే కోరుకున్నామో లోగడ 5 సంవత్సరాల నుంచి కూడా మీ బాధ్యతని రోడ్ల మీదకి వచ్చి చూపించమన్నాం. వాళ్ళు ఆ రోజున అభద్రతాభావంతో భయంతో రోడ్డు మీదకి వచ్చి సంఘీభావం తెలపడానికి వాళ్ళందరూ కూడా భయపడ్డారు. ఇవాళ ఎక్కడికక్కడ జనం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి సంఘీభావంతో పాటు మా పాదయాత్రలో కూడా పాల్గొంటున్నారు. వాళ్ళకి జనాలు కావాలంటే వచ్చే పరిస్థితి లేదు. జనం ఈ రోజున ఇంత చైతన్యం పరిచినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను అభినందిస్తున్నాను. మా నాయకుడు ఏదైతే మాకు నేర్పాడో అది మేము ప్రజల్లో మమేకమై కామన్ మెన్ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి చేశాం. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందడుగేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఎంతో అవసరం. దాన్ని ప్రజలు నెరవేరుతున్నందుకు అందరినీ కూడా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా.